भारत माता की भारत माता की सत्य सनातन धर्म की भारतीय संस्कृति की भारत माता की आपकी आनंद की जय भारत माता की जय। అందరూ కళ్ళు మూసుకోండి. ఉదయం సూర్యుని ధ్యానిస్తూ ఉండండి. అందరూ ధ్యానంలో కూర్చోవాలి. ఇలా ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడే ఉదయించిన సూర్యుని ధ్యానిస్తూ ఉండండి. ఉదయించే సూర్యుని యొక్క ఆ కాషాయం రంగుని ఉదయించే సూర్యుని యొక్క బంగారు సూర్యకిరణాన్ని కాషాయ రంగు యొక్క సూర్యకిరణాన్ని నాభిలో నుంచి మనలోకి వస్తున్న భావన చేయండి. నాభిలో నుంచి మనకి ఉదయించే సూర్యకిరణాలు ప్రవేశిస్తున్నాయి. ఉదయించే సూర్యశక్తి వల్ల మనం తేజవంతంగా జ్ఞానవంతంగా ప్రకాశవంతంగా అవుతున్న భావన చేయండి. ఉదయించే సూర్యశక్తి వల్ల మనలో శ్రద్ధా ప్రజ్ఞ నిష్ఠ ఉత్పన్నమవుతుంది. ఈ శ్రద్ధా ప్రజ్ఞ నిష్ఠతో ఏదైతే ఈరోజు మనము హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నామో ఈ హిందూ సమ్మేళనం నిరంతరం ఈ హిందువుల యొక్క ఐక్యత, భారతదేశం జగద్గురు పీఠాన్ని అవరోధించడానికి కావాల్సిన శక్తి జ్ఞానం మనందరికీ శ్రద్ధా ప్రజ్ఞతో మనం ప్రవేశిస్తుందని భావన చేస్తూ 3 సార్లు ఓంకారం సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గౌరీ దృష్టి ప్రభాధృతి ఏతా విపాయి తన్విః అష్టాభిర్మం సరస్వతి सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः वेद वेदांग विद्यास्थानेभ्यैव च ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः వాసిష్ఠాయ నమో. ఒక్కసారి నెమ్మదిగా కళ్ళు తెరిచి భారత్ మాతాన్ని గాయత్రి మాతని దర్శించుకోండి. సాధన పవిత్రీకరణం. మీ దగ్గర ఒక చిన్న ఆచమన పాత్ర ఉంటుంది, చిన్న నీళ్ళ గ్లాస్. అన్ని వస్తువుల మీద చల్లండి. వస్తువులు శుభ్రమవుతున్న భావంతో దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి మాత్రమే చేయండి. ఊహించుకొని జనంతో ఏ వస్తువులు వేస్తారో ఆ వస్తువుల మీద నీళ్ళు వేయండి.
యజ్ఞంలో మనం ఏం చేస్తారు? ఓం పునాతిథి పరిశుద్ధం సోమస్వం సూర్యస్య దుహితా వారేణ శశ్వతాతన ఓం పునంతు మాదేవ జనాః పునంతు మనసాదియః పునంతు విశ్వా భూతాని జాతవేదః పునీతః పవిత్రీకరణం. మనము అంతర్వాయంగా ఒక చెంచా జలం ఎడమ చేతిలో తీసుకోండి, కుడి చేయి ఎడమ చేతిలో ఒక స్పూన్ వాటర్ తీసుకోండి, కుడి చేతిలో కవర్ చేసి ఉంచండి. అంతరం చివరన జలాన్ని తల మీద వేసుకోండి. జలం తల మీద వేసుకునేటప్పుడు మన పూర్తి శరీరం పవిత్రంగా భావించండి. ఓం పవిత్రః పవిత్రో వా సర్వసాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం. మన హిందూ సభలో అవుతుంది. మన వాణి శుద్ధోదన బంధం స్వీకరించండి. ఓం అమృతోపస్కరణమసి స్వాహా. మూడోసారి మన అంతఃకరణ శుద్ధోదన బంధం తీసుకోండి. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. మన ప్రతి శిఖ కాబట్టి మన హిందువుల శిఖ ఎప్పుడు నిరంతరం దివ్యమానంగా కుడివే 5 వేలు ఇలా ముంచండి. లెఫ్ట్ హ్యాండ్ లో ఒక స్పూన్ వాటర్ తీసుకోండి, కుడి చేయి 5 వేలు వాటర్ లో ముంచి ఉంచండి. ముంచి శిఖను సృష్టించండి. ఓం గాలి తీసుకునేటప్పుడు పాజిటివ్ తీసుకోండి, వదిలేటప్పుడు నెగిటివ్ వదిలేయండి. తీసుకునేటప్పుడు ధనాన్ని తీసుకోండి, వదిలేటప్పుడు రుణాన్ని బయటకు వదిలేయండి. ఎడమ చేతిలో ఒక స్పూన్ వాటర్ తీసుకోండి, కుడి 5 వేలు ఆ వాటర్ లో ముంచి ఉంచండి. మంత్రంతో పాటు ఏ అవయవం అయితే చెప్తానో ఆ అవయవాన్ని జలంతో ఎడమ వైపు నుంచి కుడి వైపుకు స్పృశించండి. ఈ అవయంలో దైవశక్తి పవిత్రత నిండుతున్నట్టు భావించండి. దాంతో పాటు వాళ్ళలో ఈ ప్రతి అవయం మన హిందూ సమ్మేళనం కోసం ప్రతిసారి ప్రదక్షిణం పనిచేసే భావం చేస్తూ వాంగ్మే ఆసేసు ఓం అరిష్టాని లింగాని తనుసన్వామి సహసంతు. పూర్తి శరీరం పృథ్వీ పూజనం. అందరు భూమాత మీకు ఒక స్పూన్ జలం నీళ్ళు పెట్టండి, అక్షతలు పెట్టండి, పుష్పాలు పెట్టండి, 2 చేతులు భూమాతకు రుచిస్తూ చెప్పండి. ఓ మీరు చెప్పినట్టు చెప్పండి. ఓ పృథ్వీ మాత మా అందరికీ ధర్మరక్షణకు దేశ రక్షణకు. ఓం పృథ్వీ త్వయా ధృత లోక దేవి త్వం విష్ణుధాతృత త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చ. అందరు అక్షతలు పుష్పాలు చేతిలో తీసుకోండి. भारतवर्षे भरतखंडे आर्यावर्तैकदेशान्तर्गते नरसापुर क्षेत्रे पराभवनाम संवत्सरे मासानां मासोत्तमे मासे वैशाख मासे शुक्लपक्षौ विधियातिथौ आदिवासरे गोत्रोत्पन्नः. మీ గోత్రాలు మనసులో చెప్పుకోండి. నమః. మీ పేర్లు మనసులో చెప్పుకోండి. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. సత్ప్రవృత్తి సంవర్ధనాయ సత్ప్రవృత్తి సంకల్పం అహం కరిష్యే. అదేవిధంగా మన సొంత సంకల్పం మనసులో చెప్పుకొని మీ ముందర ఒక స్వస్తిక్ ప్లేట్ ఉంటుంది, ఇందులో గంధం కలుపుకోండి, నీళ్ళు కొద్ది చుక్కేసుకొని ఒకరికొకరు పెట్టుకోండి. భావం చేయండి. ఇంత మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఒకరినొకరు అభినందిస్తూ ఈ చిన్నదానం చేయండి.
ఓం చందనస్య మహాత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం. పెళ్ళైన వాళ్ళు ఎడం చేతి కట్టించుకోవాలి, మిగతా వాళ్ళందరూ కుడి చేతి కట్టించుకోవాలి. ఈ రక్షాసూత్రం మన వర్ణాయ నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. వెళ్ళాలని ఆ దీపాన్ని ధ్యానిస్తూ దీప పూజను. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిః స్వాహా యో వర్చో జ్యోతిర్వర్చః స్వాహా జ్యోతిః సూర్యః సూర్యో జ్యోతిః స్వాహా. ఓం జ్యోతి. మనకు చాలా సుదినం సంఘ్ యొక్క 100 సంవత్సరాల సందర్భాన మనం ఈరోజు హిందూ సమ్మేళనాన్ని జరుపుకుంటున్నాం. ఈ హిందూ సమ్మేళనంలో అఖిల విశ్వ గాయత్రి పరివార్ దివ్యమానంగా ఘనంగా మనం జరుపుకుంటున్నాం. ఈ గాయత్రి యజ్ఞాన్ని మనకు అందించిన వ్యక్తి వేదమూర్తి తపోనిగా 1926లో ఒక సంకల్పం తీసుకున్నాడు. ఆయన సంకల్పం ఏంటంటే, కాబట్టి తల్లులందరికీ ఒక చిన్న మనవి, మన దగ్గర ఒక చిన్న లో ఏంటంటే మనం అందరం అనుకుంటాం మన పిల్లలు బ్రాహ్మణేభ్యో ఓం సర్వేభ్యో తీర్థేభ్యో ఓం ఏకత్కర్మ ప్రధాన శ్రీ గాయత్రి దేవ్యే నమో నమః. ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. షోడశోపచార పూజనం. ప్రతి కుండం ముందర ఒక ప్లేట్ లో చందనంతో స్వస్తిక్ గీసి ఉంచారు. ఇప్పుడు మీరు సంకల్పం చెప్పిన నక్షత్రం పెట్టిన ప్లేట్, ఆ ప్లేట్ ని మీ ముందర పెట్టుకోండి. నేను ఏ పదార్థం అయితే చెప్తానో ఆ పదార్థాన్ని ఆ స్వస్తిక్ ఉన్న ప్లేట్ లో సమర్పిస్తూ ఉండండి. అలాగే ఆ పదార్థం ఎందుకు సమర్పించాలో దాని వెనకలో ఉన్న సైన్స్ ఏంటి అది కూడా చెప్తాను. గురువు గారు 3000 పుస్తకాలు రాశారు. దాంట్లో ఒక పుస్తకము ఈ షోడశోపచార పూజ గురించి రాశారు. అసలు మనం పూజ ఎందుకు చేస్తాము, పూజ ఎలా చేయాలి, దాని వెనకలు ఉన్న సైన్స్ ఏంటి, ఇవన్నీ దాంట్లో రాశారు. మనం ఇప్పుడు ఆ పూజతో పాటు చేస్తాము. నేను ఏ పదార్థం అయితే చెప్తానో ఆ పదార్థాన్ని ఆ స్వస్తిక్ ఉన్న ప్లేట్లో సమర్పిస్తూ ఉండండి. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః ఆవాహయామి స్థాపయామి ఆసనం సమర్పయామి. ఒక పువ్వు పెట్టండి, అందులో పువ్వు సమర్పించండి. ఆసనం ఆసనానికి ప్రతిరూపంగా ఒక పువ్వు సమర్పించండి. మన ఇంటికి బంధువులు వస్తే ఎలాగైతే మర్యాద చేస్తామో ఈ రోజు మన హిందూ సమ్మేళనానికి సమస్త దేవతలు వచ్చారు. వారికి మనము షోడశ పూజలతో వారికి సన్మానం చేస్తున్నాం, అతిథి మర్యాద చేస్తున్నాం. ఆసనం అంటే కుర్చీ సమర్పిస్తున్నాం. ఆసనం సమర్పయామి. పాద్యం సమర్పయామి. కాళ్ళు పెట్టుకోవడానికి కొంచెం జలం వేయండి. ఏదైతే మా ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైతే కాళ్ళు కడుగుతామో అలా కాళ్ళు కడగండి దేవతలందరికీ. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడుక్కోవడానికి ఇంకోసారి జలం వేస్తాం. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. తాగడానికి ఇంకోసారి జలం స్నానం సమర్పయామి. స్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. వస్త్రానికి ప్రతిరూపంగా చిన్న దానం కోసం సమర్పించండి. అలాగే మనము ఎవరైతే సమాజంలో ఎవరికి కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఉన్నారో వారికి మన బట్టలతోటి మన సమర్పిస్తే అప్పుడు అది అసలైన వస్త్రమే అవుతుంది. యజ్ఞోపవీతం సమర్పయామి. అంటే జంజానికి ప్రతిరూపంగా ఇంకోసారి చిన్న దానం కూడా సమర్పించండి. గంధం విలేపయామి. చందనం సమర్పించండి. గురువు గారు ఏమని చెప్తారంటే చందనము చాలా సుగంధంగా ఉంటుంది కదా, మన క్యారెక్టర్ కూడా చాలా సుగంధంగా ఉంటుంది. అంటే ఎవరైనా మన గురించి మాట్లాడుకుంటే చాలా గొప్పగా మాట్లాడుకోవాలి. మనం ఇప్పుడు దేవతల గురించి మాట్లాడితే గొప్పగా మాట్లాడుకుంటాం. అదే విధంగా మనం ఎవరైనా మన పక్కింటి వాళ్ళు మన స్నేహితులు కానీ మన గురించి మాట్లాడుకుంటే అంత గొప్పగా మాట్లాడుకోవాలి. మన క్యారెక్టర్ కూడా అంత గొప్పగా ఉండాలి. అంతేగాని నెగిటివ్ గా ఎప్పుడు మాట్లాడకూడదు. సో మనం అట్లాంటి చెడు పనులు ఎప్పుడు చేయకూడదు. మంచి పనులు చేస్తూ ఉండాలి.
గంధం విలేపయామి అక్షతాన్ సమర్పయామి. అక్షంతులు క్రియలు చేసామా వెళ్ళిపోయామా అని ఉంటుంది. సో అక్షంతులు ఎందుకు సమర్పిస్తామంటే గురుగారు ఏం చెప్తున్నారంటే, మనం డైలీ పిడికెడు బియ్యం తీసి పక్కన పెట్టి ఒక నెల తర్వాత 10 రోజుల తర్వాత ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అక్కడ దానం చేయడము, ఎవరికన్నా తినడానికి తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తినడానికి తిండి లేదు వాళ్ళకి ఇవ్వడం, అలా చేస్తే అది అసలైన అక్షతాన్ సమర్పయామి అవుతుంది. ఇలాంటి మంచి పనులకు కూడా సమర్పిస్తూ ఉండాలి. అక్షతాం సమర్పయామి పుష్పాణి సమర్పయామి. పువ్వులు సమర్పించండి.